హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను ఒక మంచి స్నాక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే మాత్రం సజ్జపిండిని మంచిగా స్టీమ్ చేసేసుకొని ఇక్కడ వెజ్జీస్తో పాటు కలిపి స్నాక్ చేస్తున్నాం అనమాట. ఇదైతే హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. నార్మల్గా మనం సజ్జపిండితో ఏదైనా చేసి పెట్టినా కూడా కాస్త టేస్ట్ అనేది డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. ఈ విధంగా చేశారంటే పక్కా తినేస్తారు, వద్దనకుండా మాత్రం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల దాకా సజ్జపిండి, అందులోనే కొద్దిగా సాల్టు, ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి కానీ కొద్దిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న వాటర్ అయితే వేసుకొని ముందుగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తర్వాత చేత్తో అయితే మంచిగా ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇదైతే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే హార్డ్గా కూడా ఉండకూడదు. 2 కప్పుల పిండికి 2.25 కప్పు అయితే వాటర్ సరిపోతుంది పక్కా. తర్వాత అయితే ఇక్కడ మురుకులు గొట్ట ఉంటుంది కదా, దానికైతే ఆయిల్ కొద్దిగా గ్రీస్ చేసి ఇందులో అయితే పిండిని పెట్టేసుకొని ఒత్తేసుకోవాలి. స్టీమర్లో కానీ లేదు అంటే ఇడ్లీ ప్లేట్స్ పైన అయినా కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ రాసేసి ఈ విధంగా ఒత్తేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మీరు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. వీటిని మళ్ళీ బ్రేక్ చేసేస్తాం కాబట్టి ఇలానే ఉండాల్సిన పని లేదు, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఉండలుగా చేసామంటే అది కాస్త కంఫర్ట్గా ఉండదు తినే ముందు, అంటే పిల్లలు డిఫరెన్స్ తెలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. తర్వాత అయితే వీటిని ముందుగా అయితే ఈ విధంగా చల్లారాక బ్రేక్ చేసుకుంటే బెటరు. నేనైతే వేడి మీదనే చిన్న ముక్కలుగా అయితే చేత్తో నలిపేసుకుంటున్నాను. 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత అయితే వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన వెజ్జీస్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పిల్లలు తినని వెజ్జీస్ కూడా వేసేసామంటే ఎంచక్క తినేస్తారు ఇందులో అయితే మాత్రం. తర్వాత అందులోనే గుప్పెడు ఉడికించుకున్న స్వీట్ కార్న్, సాల్ట్, పెప్పర్ వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెజ్జీస్ అనేవి క్రంచీగా ఉండాలన్నమాట. తర్వాత ఇందులోనే సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. వెనిగరు, టొమాటో కెచప్, చిల్లీ సాసు, తర్వాత సోయా సాసు, సెజ్వైన్ కొంచెం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత వాటిని కూడా ఒక 2 నిమిషాలు టాస్ చేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న సజ్జపిండి ఉన్నాయి కదండి, అది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలి. అలాగా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సాసెస్తో పెట్టామంటే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇదైతే మాత్రం తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. కనీసం అప్పుడప్పుడు పెట్టడం వల్ల ఇంకా మంచిది. సో తప్పకుండా అయితే ఈ విధంగా స్నాక్ అయితే ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి. ఇదైతే మాత్రం మనం రైస్ ఉంటుంది కదా, ఆ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్నామంటే ఇది అసలు సజ్జపిండితో చేసిన స్నాకే అనుకోరు, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సాసెస్ వేయడం వల్ల. సో తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్